హలో గేమర్స్, గేమ్ ఆడేటప్పుడైతే ఫోన్ హిట్ పైగా సమ్మర్ కూడా వస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఒక మంచి గ్యాడ్జెట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొబైల్ ఫోన్ ఆడేటప్పుడు అయితే హీట్ ఎక్కుతుందా, సమ్మర్ వస్తుంది అండ్ కొంచెం లో ఎండ్ డివైస్ అయితే హీట్ ఎక్కడం సో కామన్ గైస్. సో దానికోసం అయితే నేను ఒక చిన్న గ్యాడ్జెట్ తో మీ ముందుకైతే వచ్చాను. సో దాని గురించి అయితే చెప్తాను గైస్. గ్యాడ్జెట్ అయితే క్యారీ కూడా చాలా చిన్నగా ఉంటుంది, మొబైల్ ఫోన్ కి పెట్టడానికి కూడా, అండ్ తక్కువ బడ్జెట్ లో అయితే చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అందరూ ఒకసారి అయితే వెళ్ళి లైక్ కొట్టండి. సో గ్యాడ్జెట్ అయితే వచ్చేసి ఇదే గైస్, మీరైతే చూసుకోవచ్చు. దీని పేరైతే వచ్చేసి క్రియో ఐస్బర్గ్ మొబైల్ ఫోన్ కూలర్ గైస్. మీ ముందే ఫోన్ కి అయితే ఎలా పెట్టాలి అండ్ దీని వర్కింగ్ గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. చూసుకోవచ్చు, ఇప్పుడు మనం దీనికైతే టైప్ సి కేబుల్ తో అయితే కనెక్ట్ చేయాలి. సో సైడ్ కి అయితే మనకి టైప్ సి కేబుల్ పిన్ కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ. సో ఇక్కడైతే మనం టైప్ సి కేబుల్ తో అయితే కనెక్ట్ చేశాక ఇదైతే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ ఇలా పెట్టాను లేదో చూసుకోవచ్చు. లైట్ వెలిగింది కదా, ఈ లైట్ వెలిగినట్టయితే ఆన్ అయినట్టు. సో లోపల అయితే ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న ఫ్యాన్ అయితే ఉంటుంది గైస్. సో ఆర్జీబీ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే గైస్, చాలా ఉంటాయి గైస్ ఇలాంటివి, లైక్ కూలింగ్ ఫ్యాన్స్ అని చాలా ఉంటాయి మార్కెట్ లో. బట్ నేను చెప్పేది ఏంటంటే గైస్, మన డివైస్ కి లైక్ ఎక్కువ బరువు కాకుండా, ఆడేటప్పుడు కూడా లైక్ వెయిట్ గా ఉండకుండా సో చిన్నగా అయితే ఉంది గైస్. ఇది చాలా బాగుంది. లైక్ మనకి ఇప్పుడు వెయిట్ పడితే కూడా ఆల్రెడీ మొబైల్ ఫోన్ అనేది బరువు ఉంటాయి. సో వితౌట్ వెయిట్ లెస్ గైస్, ఇదైతే చాలా వెయిట్ తక్కువ ఉంది. నాకు అది మాత్రం ఇందులో చాలా బాగా నచ్చింది. సో మీరైతే చూసుకోవచ్చు, ఇదైతే ఇప్పుడు ఆన్ అయింది. దీని బ్యాక్ సైడ్ అయితే కూల్ అవుతుంది గైస్. మనం దీని బ్యాక్ సైడ్ అయితే మొబైల్ ఫోన్ కి పెట్టాలి. మీరు చూసుకోవచ్చు, ఇంతసేపు అయితే ప్లెయిన్ గా ఉంటే దీనిపైన అయితే మెల్లగా వాటర్ డ్రాప్లెట్స్ అని అయితే రావడం స్టార్ట్ అవుతుంది. సో వాటర్ డ్రాప్లెట్స్ తర్వాత లైక్ లిటరల్లీ దీనికైతే గైస్ ఐస్ కూడా ఫామ్ అవుతుంది గైస్. ఒక లేయర్ వరకు అయితే ఐస్ కూడా ఫామ్ అయింది గైస్, నేను టెస్ట్ చేసినంత వరకు అయితే దీనికి. సో మీరు చూసుకోవచ్చు, లైక్ కూలింగ్ ఫ్యాన్ చాలా ఉంటాయని చెప్పాను కదా. సో పెద్ద వాటిలో ఐస్ ఫామ్ అయితే దీనికి కాదు, అలా ఏముండదు గైస్. మీరైతే చూసుకోవచ్చు, ఫస్ట్ ఒక లేయర్ అయితే మెల్లగా వాటర్ డ్రాప్లెట్స్ అయితే స్టార్ట్ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ తర్వాత లైక్ దీనికైతే నెక్స్ట్ ఐస్ ఫామ్ అవుతుంది గైస్ బ్యాక్ సైడ్. నేను ఇప్పుడైతే దీన్ని మొబైల్ ఫోన్ కి అయితే కనెక్ట్ చేసి పెడతాను, మీకైతే ఎలా పెట్టాలన్నాయి. ఓకే, అయితే మనం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బోత్ డివైస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఓఎస్ కి అయితే ఇంకా లైక్ బ్యాక్ సైడ్ అయితే మనం మ్యాగ్నెట్ లాగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇలా రౌండ్ గా సర్కిల్ అయితే ఉంది కదా, అదనే మ్యాగ్నెట్ గైస్. ఆ మ్యాగ్నెట్ అయితే మనం బ్యాక్ సైడ్ యాపిల్ సింబల్ అయితే ఉంటుంది కదా, సో యాపిల్ సింబల్ పైన అయితే పెట్టేసి దానికి అది అటాచ్ అవుతాయి గైస్. సో ఆండ్రాయిడ్ కి అయితే మనకు క్లిప్స్ అనేది ఇచ్చారు దీంట్లో వీళ్ళు. చూడండి, ఇలా క్లిప్స్ అయితే ఉంటాయి రెండు. సో ఈ రెండు క్లిప్స్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ రెండు క్లిప్స్ ఉన్నాయి. ఈ రెండు క్లిప్స్ అయితే మనం దీనికి పెట్టాలి. దీనికి సైడ్స్ కి అయితే పెట్టాక మన డివైస్ కి అయితే కనెక్ట్ చేయాలి. సో నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, పెట్టాను కదా. సో ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, నేను దీని అయితే మొబైల్ ఫోన్ కి అయితే కనెక్ట్ చేసి చూపెడతాను ఎలా అయితే వాడాలన్నది. సో దీని అయితే క్లిప్స్ అయితే మనం ఫస్ట్ ఇలా లైక్ కొంచెం ఓపెన్ చేసినట్టు చేసి మన మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, దీనికైతే ఇలా పెట్టేసేయాలి. సింపుల్ గైస్, మీరైతే చూసుకోవచ్చు. నేను పెట్టాకైతే మొత్తం మొబైల్ ఫోన్ కి మధ్యలో అయితే ఉంది. అండ్ నేను చెప్పాను కదా, నాకు దీంట్లో నచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఇదైతే చాలా సైజులో చిన్నగా, మీరు హై బడ్జెట్ వెళ్ళొచ్చు, లో కాస్ట్ వెళ్ళొచ్చు. నేను లైక్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే గైస్, మెయిన్ గా ఇది చూసుకోవచ్చు, ఇలా మనం పట్టుకొని ఆడితే మాత్రం సో మనకైతే పెద్ద సైజు ఉన్నాయి మాత్రం ఫోన్ మొత్తం నిండిపోతుంది బ్యాక్ సైడ్. సో మీరైతే చూసుకోవచ్చు, చాలా చిన్నగా అవుతుంది ఇలా మొబైల్ ఫోన్ పట్టుకొని ఆడేటప్పుడు. మీరైతే పైన చూసుకోవచ్చు, నా మొబైల్ టెంపరేచర్ అయితే నేను నార్మల్ గా వితౌట్ ఫ్యాన్ అండ్ కొంచెం హీట్ టెంపరేచర్ అయితే ఆడాను. సో నా డివైస్ టెంపరేచర్ అయితే వచ్చేసి 43 అయితే వెళ్ళింది గాయస్. సో నేను ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేశాను కదా, దీన్ని కనెక్ట్ చేశాక ఒక 5 to 10 minutes తర్వాత అయితే గాయస్ మీరైతే చూసుకోవచ్చు, పైన నేనైతే ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. సో గేమ్ ఆడంగా కూడా దీని టెంపరేచర్ అయితే వచ్చేసి మనకి 37 అయితే వచ్చేసింది గాయస్. 43 నుండి 37 నేనైతే నార్మల్ గా టెస్ట్ చేశాను. అండ్ లైక్ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళైతే అంటే మీ టెంపరేచర్ బట్టి సో మీరైతే ఎంత హీట్ నుండి ఎంత కూల్కి అయితే తీసుకొచ్చారో మీరైతే టెస్ట్ చేసుకోవచ్చు మీ ఓన్ గా. సో మీరైతే చూసుకోవచ్చు, దీని క్లిప్ పెట్టాక కూడా ముందరికి అయితే ఏం రాలేదు స్క్రీన్ పైకి, అదైతే పైన లైక్ అటాచ్ అయిపోయింది. అండ్ ఈజీ టు క్యారీ గైస్, నేను చెప్పాను కదా డివైస్ తో ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది మొబైల్ ఫోన్ కి, మీరు చూసుకోవచ్చు. అరే నేను ఇంతసేపు 37 అయితే చెప్పాను కదా మీకైతే టెంపరేచర్. సో నేను పెట్టి లైక్ మీతో మాట్లాడుతున్న డివైస్ టెంపరేచర్ అయితే మీరు చూసుకోవచ్చు 33కి అయితే వచ్చేసింది. మీరు అందులో చూసుకోవచ్చు 37 ఉండే ఫస్ట్, లైక్ స్టార్టింగ్ అయితే 37 ఉండే కదా లిటరల్లీ. నేను పెట్టాకనైతే 33కి అయితే వచ్చేసింది ఇప్పటికిప్పుడే.
సో నేను చెప్పేది ఏంటంటే సమ్మర్ అయితే ఇంకా హీట్ అవుతుంది కదా, 44-45 నార్మల్ టెంపరేచర్కే ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ సమ్మర్ అయితే వస్తుంది కదా, సో దానికైతే ఇంకా హీట్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే మీరైతే తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో నేను చెప్పాను కదా, నేను ఇతను మాట్లాడుతూనే ఉన్నా 37 degrees ఉండే, మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు 33కి అయితే వచ్చేసింది. సో మీరు ఇది పెట్టుకున్నాకనైతే మీకు పైన ఫ్యాన్ కూడా అవసరం లేదన్నమాట, డైరెక్ట్ అయితే మీరు ఇట్లా పెట్టుకొని ఆడుకోవచ్చు. దీన్ని ఈజీ టు క్యారీ కూడా. టైప్ సి పిన్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి దీనికి వర్క్ అవ్వాలంటే. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ రన్నింగ్ టైంలో కూడా ఇప్పుడు నడుస్తుంది కదా, సో మీరు ఇలా పట్టుకునే ఏం కాదు, దీన్ని ఇక్కడ కూల్గా ఉంది కదా, ఇలా కూడా టచ్ చేయొచ్చు. మీరు చూసుకోవచ్చు చాలా కూల్గా అయితే అవుతుంది గైస్. నేను చూసుకోవచ్చు ఇక్కడ నేనైతే టచ్ చేశాను కదా, మీరు చూసుకోవచ్చు అక్కడ లైక్ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ అయితే ఫామ్ అయింది అక్కడ, దాని పక్కన అయితే నేను టచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత కూల్ ఉంది గైస్, అయితే చాలా కూల్ ఉంది. ఏం ఐస్ ఫామ్ అయిందా? సో మీరైతే అనుకోవచ్చు ఇదైతే లైక్ వాటర్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఐస్ ఫామ్ అవుతుంది. ఏది ఏం చేసినా కూడా మన మొబైల్ ఫోన్ కి అయితే ఏం ప్రాబ్లం అవ్వదు గైస్. సో గైస్ దీని ప్రైస్ గురించి అయితే వచ్చేసి నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ లో అయితే గైస్ 350 రూపీస్కి అయితే తీసుకున్నాను. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ అయితే చూపెట్టేసి 750 రూపీస్ అని అయితే చూపెడుతుంది. సో మీకు తెలిసిందే కదా గైస్, ఏదో లైక్ ఒకప్పుడు అయితే ఒకటే ప్రైస్ సెట్ ఉండేది, బట్ ఏ రోజులు అయితే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సేమ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి, సేమ్ ప్రైస్కి అయితే వస్తున్నాయి. దాంట్లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి, దీంట్లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి. సో నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆఫర్ సంథింగ్ ఏదో ఉన్నప్పుడు 350 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో మీరైతే ఒకసారి దీని నేమ్ కొట్టి యూస్ అయితే మీరు ఒకసారి అమెజాన్లో తక్కుంటే అమెజాన్లో తీసుకోండి, లేదా ఫ్లిప్కార్ట్లో తక్కుంటే ఫ్లిప్కార్ట్లో అయితే బై చేసేయండి గైస్. ఓకే, దీని పేరు చెప్పాను కదా, నేను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను దీని పేరు అయితే వచ్చేసి. ఓకే, సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. అందరూ కూడా మర్చిపోకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.